భక్తిహీనులు ఎలా ఉంటారు అని చెబుతూ మీరు అలా ఉండకండి అని నేర్పే పాఠాన్నే చియాస్టికల్లీ అరేంజ్డ్ అని అంటారు. విరుద్ధ నిర్మాణ శైలి అని దాని అర్థం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక అంటారు. విజ్డమ్ శామ్ అని అంటారు. దీనిని చియాస్టికల్లీ అరేంజ్డ్ అంటే విరుద్ధ నిర్మాణ శైలిలో ఈ యొక్క కీర్తన ఉంచబడుతుంది. విరుద్ధ నిర్మాణ శైలి ఏంటండి అని మనం అనుకోవచ్చు. మనం చదువుతాం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఆయన చెప్పింది మీరు గమనించినట్లయితే ముగ్గురు కూడా వీకెడ్ పర్సన్స్ గురించి చెప్తాడు. భక్తిహీనులు ఎలా ఉంటారు అనేది చెప్పాడు. భక్తిహీనులు ఎలా ఉంటారు అని చెబుతూ మీరు అలా ఉండకండి అని నేర్పే పాఠాన్నే చియాస్టికల్లీ అరేంజ్డ్ అని అంటారు. అంటే ఒక చెడును చూపిస్తూ మీరు అలా చెడ్డగా ఉండకండి, మంచిగా ఉండండి అని చెప్పడం. అంటే చీకటిని చూపిస్తూ వెలుగు గురించి బోధించడం, చెడును చూపిస్తూ మంచి గురించి బోధించడం, అసత్యాన్ని చూపిస్తూ సత్యాన్ని బోధించడం. ఇది చియాస్టికల్లీ అరేంజ్డ్ లేదా విరుద్ధ నిర్మాణ శైలి అని అంటారు. యేసుక్రీస్తు బోధల్లో కూడా మనము ఈ యొక్క శైలిని చూస్తాం. కానీ ఏ అధికారంతో మందిరంలో బోధిస్తున్నాం అని అన్నప్పుడు ఆయన తిరిగి మరలా వాళ్ళకి ఆన్సర్ చెప్పడు కానీ తిరిగి ప్రశ్నిస్తాడు. అయితే నేను కూడా ఒక ప్రశ్న వేస్తున్నాను, యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఏ విధంగా ఆయన ఇచ్చిన బాప్తిస్మము, ఏ అధికారంతో ఇచ్చిన బాప్తిస్మము అని ప్రశ్న వేస్తాడు. ఇందులో ఒక 3 భాగాలు ఉంచబడతాయండి. మొదటిది చియాస్టికల్లీ అరేంజ్డ్, తర్వాత భక్తిహీనుడు నీతిమంతుడు గురించి తెలియజేయడము, వారికి తగినటువంటి చిన్న చిన్న ఉపమానాలు. చెట్టు వలె నుండును, పొట్టు వలె నుందురు. అంటే ఒక చెట్టును చూపించి ఆ చెట్టు వలె ఉంటాడు. ఎవరు? యెహోవా ధర్మశాస్త్రములు దేవారాత్రము ధ్యానించేవాడు నీటి వారన నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమించి చెట్టు వలె ఉంటాడు. అంటే చెట్టును పోల్చి చెప్పడం. సమృద్ధి గల జలములున్న మొక్క లేదా చెట్టు ఏ విధంగా అయితే అది సంపూర్ణంగా ఫలిస్తూ పచ్చగా ఉంటుందో, దేవుని వాక్యాలు వింటూ దేవుని ఆజ్ఞలను పాటించే వ్యక్తి కూడా అలాగే తన జీవితము ఫలవంతంగా ఉంటుంది అని తెలియజేశాడు. దట్ ఈస్ ద రైచియస్నెస్. నీతిమంతులని గురించి పాటించడానికి తగిన విలువను అక్కడ చెప్పాడు. తర్వాత 4వ వచనం, దుష్టులు అలాగూనుండగా గాలికి చెదరగొట్టు పొట్టవలే నుందురు. దుష్టులు అని అన్నప్పుడు మనం గమనించుకోవాలి, వాళ్ళకు ఒక నిలకడ ఉండదు, ఒక స్థిరత్వం ఉండదు, ఫలము కూడా ఉండదు. పొట్టు అని అన్నప్పుడు ధాన్యములో నుంచి తీయబడిన వ్యర్థము అని మనం భావించాలి. అది పొట్టు అవుతుంది. అంటే దాంట్లో ఫలము లేదు, ఉపయోగం లేదు, ఒక స్థిరత్వం కూడా లేదు. గాలికి ఎగరగొట్టు పొట్టువలే అని అంటే దానికి ఒక స్థిరత్వం లేదు, ఒక ప్లేస్లో ఏదో ఉండదు, కొట్టుకుని పోతుంది అంతే. ఇది 2వది. తర్వాత జడ్జిమెంటల్ స్టాండర్డ్ అంటే న్యాయ విమర్శ అని అన్నప్పుడు ఇందులో కూడా 2 భాగాలను ఆయన విభజిస్తున్నాడండి. నీతిమంతుల మార్గము, దుష్టుల మార్గము, వే ఆఫ్ జడ్జిమెంటల్ డే అని ఆయన అంటున్నాడు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇదే మాటలు మనకి ఇంకా అనేక చోట్ల ఉంటాయి. నీ ఎదుట నేను జీవ మార్గమును మరణ మార్గమును పెట్టుచున్నాను, మీరు దేనిని కావాలి అని కోరుకుంటారు. ద్వితీయోపదేశ కాండంలో మాట్లాడడం మనం చూస్తున్నాం. నేను జీవజలముల ఓటనిచ్చాను, కాకపోతే మీరు తొలిపించుకున్న తొట్లని ఇష్టపడుతున్నారు అని ఇర్మియా గ్రంథంలో అనడం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే మంచి చెడు, ఏ మార్గము సరి అయినది, ఏ మార్గం సరిగానిది అని పెట్టి ఎన్నుకోమనడం. 150 సంకీర్తనలకి ప్రారంభ గీతముగా ఉంచబడింది, ఆహ్వాన గీతముగా ఉంచబడింది. మంచి చెడు నీవి ఎదుటే పెడుతున్నా, నీవు ఏది కావాలో ఎన్నుకో స్తుతి గీతముతో కొనసాగించబడింది.